హలో వెల్కమ్ టు టైమ్ 24x7. మరి ఈ రోజు మూవీ మసాలాలో కొత్త ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ స్టార్ హీరో ప్రభాస్ కాంబినేషన్ లో రాబోతున్న స్పిరిట్ అనౌన్స్మెంట్ నుండే ప్రకంపనలు సృష్టిస్తోంది. షూటింగ్ ఇంకా పూర్తి స్థాయిలో మొదలు కాకముందే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు వేటను ప్రారంభించింది. తాజాగా ఈ సినిమా భారీ ఓటీటీ డీల్ ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్ క్రేజ్, సందీప్ రెడ్డి వంగ మేకింగ్ స్టైల్ పై ఉన్న నమ్మకంతో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ అన్ని భాషల డిజిటల్ రైట్స్ ను భారీ మొత్తాన్ని సొంతం చేసుకుంది. ఈ డీల్ విలువ ఎంతలా ఉందంటే సినిమా విడుదల కాకముందే నిర్మాతలకు డబుల్ ప్రాఫిట్స్ ను వచ్చేలా చేస్తుందని అంటున్నారు. ఈ సినిమా బిజినెస్ లో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ రెమ్యూనరేషన్లు మినహాయించి సినిమా నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చు కంటే నెట్ఫ్లిక్స్ చెల్లించిన ఓటీటీ డీల్ మొత్తం చాలా ఎక్కువే ఉంది. దీనివల్ల థియేట్రికల్ రిలీజ్ ద్వారా వచ్చే ఆదాయం అంతా అదనపు లాభంగానే లెక్కించబడుతుంది. అంటే సినిమా మొదటి రోజే నిర్మాతను లాభంలోకి తీసుకెళ్లడం ఖాయమని కనిపిస్తోంది. యానిమల్ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత సందీప్ వంగ చేస్తున్న సినిమా కావడం, పైగా అందులో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించడం ఈ స్థాయి హైప్ కు ప్రధాన కారణం. ప్రభాస్ పాన్ ఇండియా ఇమేజ్ కారణంగా ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉంది. అందుకే నెట్ఫ్లిక్స్ ఏమాత్రం వెనకాడకుండా రికార్డు స్థాయిలో ధరను ఆఫర్ చేసింది. మొత్తానికి స్పిరిట్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ కలెక్షన్లు సాధిస్తోందో పక్కన పెడితే బిజినెస్ పరంగా మాత్రం ఇప్పుడే ఒక కొత్త రికార్డు సెట్ చేసింది. వరుస బ్లాక్ బస్టర్లు, పాన్ ఇండియా స్టార్డమ్ తో దూసుకుపోతున్న దుల్కర్ సల్మాన్ ఇప్పుడు మరో ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్ ఆకాశంలో ఒక తారతో అలరిస్తున్నారు. విలక్షణమైన కథతో ఆకట్టుకునే పవన్ సాధినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ స్వప్న సినిమా సమర్పణలో ఈ చిత్రాన్ని సందీప్ గుణం, రమ్య గుణం నిర్మిస్తున్నారు. దుల్కర్ సరసన కొత్త హీరోయిన్ స్వాతిక వీరవల్లి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా నుంచి ఇంతకు ముందు విడుదలైన ప్రమోషన్లు సినిమాపై అంచనాలను పెంచాయి. తాజాగా చిత్ర బృందం ఒక సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ మధ్య కాలంలో చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న శృతి హాసన్ ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో చేస్తున్నారు. ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ టీం ఆమె ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది. ఆ లుక్ లో ఆమె కళ్ళ అద్దాలు పెట్టుకొని ఇంటెన్స్ లుక్ లో కనిపించడం ఆకట్టుకుంటుంది. పెదవులపై ఉన్న సిగరెట్ దాని నుంచి ఎగసే పొగ ఆమె పాత్రకు రఫ్ గ్రిటీ టచ్ ను జోడిస్తుంది. కథలో శృతి హాసన్ పాత్ర కీలక మలుపుగా నిలువనుంది. ఆమె ప్రెజెంట్ టెన్స్ పవర్ఫుల్ గా ఉండబోతుందని లుక్ చెప్పేస్తుంది. ఈ క్రమంలో కొందరు ఫ్యాన్స్ అయితే హే శృతి, నువ్వేనా ఇలా అయిపోయావు ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ చివరి దశలో ఉన్న ఆకాశంలో ఒక తార చిత్రం 2026 వేసవిలో తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. మెగాస్టార్ చిరంజీవితో మనశంకర వరప్రసాద్ గారు వంటి ఇండస్ట్రీ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. దీంతో తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన తదుపరి సినిమాపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యానాలు చేశారు. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణతో తాను రూపొందించిన భగవత్ కేసరి చిత్రానికి స్వీక్వెల్ లేదా ప్రీక్వెల్ వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు. తన కెరియర్ లో ఈ సినిమా ఎంత స్పెషలో అని బాలయ్య అభిమానుల నుంచి వస్తున్న రిక్వెస్ట్ల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఒక పవర్ఫుల్ పాయింట్ ను కూడా అనిల్ రివీల్ చేశారు. భగవత్ కేసరి క్యారెక్టర్ అసలు పోలీస్ ఆఫీసర్ గా మారక ముందు ఏం జరిగింది, ఆయన గతం ఏంటి అనే అంశాలతో ప్రీక్వెల్ తీస్తే కథ చాలా పవర్ఫుల్ గా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అంటే రాబోయే చిత్రంలో బాలయ్య మళ్ళీ పోలీస్ యూనిఫామ్ లోనే చూసే అవకాశం ఉందని క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే చిరంజీవి సినిమాతో కెరియర్ బెస్ట్ సక్సెస్ లో అందుకున్న అనిల్ ఇప్పుడు బాలయ్యతో మరో సెన్సేషన్ కు సిద్ధం అవుతుండటంతో నందమూరి అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్స్ ను పండించడంలో దిట్ట అయిన అనిల్ ఈ ప్రాజెక్టును ఎప్పుడు పట్టాలెక్కిస్తారో అని టాలీవుడ్ వర్గాలు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో అత్యధిక కాలంలో షూటింగ్ జరుపుకున్న చిత్రం అంటే హరహర వీరమల్లు అనే చెప్పాలి. ఈ మూవీ మొదటి నుండి చాలా అడ్డంకులు ఎదురు అవ్వుకుంటూ వచ్చింది. పూర్తయినప్పటికీ అనేక వాయిదాల తర్వాత 2025లో విడుదలైన సినిమా మొదటి భాగం ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. దర్శకులు క్రిష్, జ్యోతి కృష్ణ పీరియాడికల్ డ్రామా సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారనే విమర్శలు కూడా వచ్చాయి. అయితే చిత్రానికి సీక్వెల్ కూడా ఉంటుందని మేకర్స్ మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. అయితే తాజాగా ఈ పార్ట్ 2 గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చలు మొదలయ్యాయి. ఇప్పటికే 30% షూటింగ్ పూర్తయిందని హీరోయిన్ నిధి అగర్వాల్ ఇటీవల తెలవడంతో
మేకర్స్ ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించే పనిలో ఉన్నట్లు అర్థమవుతోంది. దర్శకుడు జ్యోతి కృష్ణ కూడా స్క్రిప్ట్ సిద్ధం చేసుకొని రెడీగా ఉన్నారని టాక్. కానీ మొదటి భాగం ఫలితం చూశాక పవన్ కళ్యాణ్ మళ్ళీ రిస్క్ చేస్తారా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. మొదటి భాగానికి వచ్చిన నెగిటివ్ రెస్పాన్స్ దృష్టిలో పెట్టుకొని పవన్ ఈ సీక్వెల్ ను పక్కన పెట్టడమే బెటర్ అని అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు. దీని గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నారు. టాలీవుడ్ బిగ్గెస్ట్ భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ వరల్డ్ మార్కెటింగ్ టార్గెట్ గా పెట్టారు రాజమౌళి. అటు మహేష్ కూడా గ్లోబల్ మార్కెటింగ్ లో బాగా వేయాలని చూస్తున్నారు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి స్టార్స్ తో నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే వారణాసి తర్వాత మహేష్ తదుపరి సినిమా ఏంటని దానిపై రోజు ఒక న్యూస్ వినిపిస్తోంది. తాజాగా సందీప్ వంగ దర్శకత్వంలో ఉంటుందని ప్రచారం సోషల్ మీడియా మరియు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. స్పిరిట్ సినిమా తర్వాత సందీప్ వంగ మహేష్ బాబుతో ఓ ప్రాజెక్టు చేస్తారని అభిమానులు గట్టిగా నమ్మారు. ముఖ్యంగా ఎస్ఎస్ రాజమౌళి ప్రాజెక్ట్ పూర్తయ్యాక మహేష్ బాబు ఖాళీ అవుతారని, వెంటనే వంగ సినిమా ప్రారంభమవుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక అయితే తాజాగా అందుకున్న సమాచారం ప్రకారం ఈ కాంబినేషన్ ఇప్పట్లో జరిగే అవకాశం లేదని సమాచారం. ఇటీవల బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సందీప్ వంగ తదుపరి సినిమా యానిమల్ పార్క్, ఈ చిత్ర షూటింగ్ 2027లో ప్రారంభం అవుతుందని అన్నాడు. దీంతో వంగ మహేష్ బాబు కాంబినేషన్ ప్రస్తుతం ఎలాంటి అవకాశం లేదని తెలుస్తోంది. అంతేకాకుండా యానిమల్ పార్క్ తర్వాత కూడా సందీప్ వంగ మరో భారీ ప్రాజెక్ట్ కమిట్ అయ్యారు. ఆ సినిమా అల్లు అర్జున్ తో తెరకెక్కుతున్నదని సమాచారం. ఈ వరుస కమిట్మెంట్ల కారణంగా మహేష్ బాబు సందీప్ వంగ కలయిక ఇంకా ఎక్కువ సమయం పడే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.